సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైంతో జీ5లో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే జస్ట్ పర్లేదు అనిపించిందండి. అంటే చూసే జనాలు ఓహో దొరికిపోయాడు కిల్లర్ అని అనుకోవాలి, కానీ ఇప్పుడే వాడు కాదు అని తెలియాలి. ఇలా అనుకుని రాసిన రైటింగ్స్ అయితే పేపర్ మీద ఓకే, కానీ ఎగ్జిక్యూషన్లోనే ఎఫెక్టివ్నెస్ ఇంపాక్ట్ ఇచ్చే విధంగా లేవు. ఇదే పాయింట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేసరికి మనమే గెస్ట్ చేసేస్తాం, ఓ వీడే ఉండట్లే అని. కానీ ఎందుకు ట్రై చేయొచ్చు అంటే ఇది ఒక థ్రిల్లర్ కాబట్టి అందులోనూ లాస్ట్ వరకు అసలు కిల్లర్ ఎవరో చెప్పలేమనే సస్పెన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు. లాస్ట్లో కంప్లీట్ చేయకుండా టు బీ కంటిన్యూడ్ అని వదిలేశారు సెకండ్ పార్ట్ కోసం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆమె భర్తతో కలిసి ఉన్న ఇంట్లోనే మర్డర్ చేస్తారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలు కనిపెట్టడం కోసం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగుతుంది. ఆ హంతకుడు ఎవరు అన్నది సినిమా ప్లస్ పాయింట్స్. చివరి వరకు ఆ మర్డర్ చేసింది ఎవరు అనే క్లైమాక్స్ వరకు కనిపెట్టలేం. లాజిక్ని పక్కన పెడితే ఒకేసారి మర్డర్ని 3 కోణాల్లో చూపించడం బాగుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లోని కొంత డ్రామా, సినిమాటోగ్రఫీ మొత్తం కాదు కానీ కొంచెం బాగుంది. మైనస్ పాయింట్స్, రైటింగ్స్ బాగున్నాయి కానీ అన్ని విషయాలు ఒకేసారి ఎలా జరుగుతాయి? ఆమె హస్బెండ్ ఆఫీస్ వెనక నుండి ఆటోలో వెళ్ళి సీక్రెట్గా వచ్చినట్టు చూపిస్తారు. వెనక నుండి వెళ్తే ఎగ్జిట్ గేట్లో కెమెరాలు ఉండవా, లేదా తను వెళ్ళే దారిలో కెమెరాస్ ఉండవా? ఇలాంటి చాలా లాజిక్స్ మిస్ అయ్యారు. ఫస్ట్ మర్డర్ని ఇంకంతా షూట్ చేసినట్టు చూపించినప్పుడే గెస్ చేసేయచ్చు ముందు ఏదో జరిగింది అని. ట్విస్ట్లు అవి సరిగ్గా ఎఫెక్టివ్గా చూపించలేదు. అక్కర్లేని ఐటమ్ సాంగ్, ఇంకా చాలా అన్ని బలవంతంగా పెట్టిన ఫైట్స్ హీరోయిజంని కావాలని బిల్డప్ చేయడానికి. ఫైట్ అవుతున్న ప్రతిసారి హీరో వచ్చి కాపాడడం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు. టు బీ ఆనెస్ట్ ఫిజిక్ పరంగా పోలీసులాగా అందరూ బాగా సెట్ అయ్యారు, బట్ పర్ఫార్మెన్సెస్ కూడా అంతేం బాగాలేదండి. ఓవర్ యాక్షన్ చేయించారు కొన్ని చోట్ల, ఆర్టిఫిషియల్ సీన్స్ లాగా. మెయిన్గా చనిపోయిన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ రోల్లో అతని యాక్టింగ్ లానే లేదు. మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ పెట్టారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మనం ఇంతకంటే మంచి థ్రిల్లర్స్ చాలానే చూసాం, అలానే ఇదేం తీసి పడేసే విధంగా కూడా ఏం లేదు. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా థ్రిల్లర్ కాబట్టి, అందులోనూ రన్ టైం తక్కువ కాబట్టి జస్ట్ అలా ఒకసారి చూస్తానంటే చూడండి. మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం, మరి బాగాలేదని చెప్పలేం. ఇట్స్ వన్ టైం వాచబుల్ థ్రిల్లర్. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.